హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అడ్వకేట్ గణేష్. ఈ వీడియోలో ఇనాం భూములు అంటే ఏమిటి, ఈ ఇనాం భూముల్ని అమ్మకాలు లేదా కొనుగోలు చేయవచ్చా, ఒకవేళ ఇనాం భూములు అమ్మాలి అని అంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోనైతే క్లియర్గా చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇకపోతే ముందుగా ఇనాం భూములు అంటే ఏంటి అనేది చూద్దాం. ఇనాం అనంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బహుమతి, అంటే గిఫ్ట్ అనమాట. మీకు తెలిసిందే, మనకి 1947 ఇండిపెండెన్స్కి ముందు మన భారతదేశం అనేది అనేక మంది రాజులు, చక్రవర్తులు, అలాగే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. సో ఇలా ఎప్పుడైతే రాజులు, చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలించారో అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తి పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ వృత్తి పనులు చేసే వాళ్ళకి రాజులు లేదంటే చక్రవర్తులు కొన్ని రకాలైనటువంటి భూముల్ని గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇలా రాజులు, చక్రవర్తులు గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూములనే ఇనాం భూములు అని అంటారనమాట. సో ఈ ఇనాం భూముల చరిత్ర అనేది ఎలా వచ్చిందనేది మనకు అర్థమైపోయింది. దీని తర్వాత జరిగిన మార్పు ఏంటి? సో దీని తర్వాత జరిగింది ఏంటి అని అంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి 1955లో ద ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిషన్ యాక్ట్ 1955 అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అనేది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇనాం భూములు అన్నిటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే 1956లో ద ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిషన్ యాక్ట్ 1956 అని చెప్పేసి మరో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టం ఏంటి అని అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇనాం భూములన్నిటికీ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది అనమాట. అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారో అనేది చూద్దాం మనం. సో ఈ చట్టం తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇదివరకు రోజుల్లో ఈ ఇనాంగా ఇచ్చినటువంటి భూముల వల్ల ఈ భూమి అంతా కూడాను కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందన్నమాట. అదేవిధంగా ఈ భూమిని ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి ఆ భూమిపైన ఎటువంటి హక్కులు లేవు. సో ఇలా భూమి మొత్తం ఒకరి దగ్గరే ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి, అదేవిధంగా సాగు చేసేటటువంటి రైతులకి హక్కులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ద ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిషన్ యాక్ట్ 1955 అండ్ 1956 తీసుకురావడం జరిగిందనమాట. ఇకపోతే టాపిక్లో భాగంగా ఈ ఇనాం భూముల్ని అమ్మడాలు లేదా కొనుగోలు చేయవచ్చా లేదా అనేది చూద్దాం. మనకి ద ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిషన్ యాక్ట్ 1955 అండ్ 1956 ప్రకారం ఈ ఇనాం భూముల్ని అమ్మకాలు లేదా కొనుగోలు చేయటం అనేది చట్టరీత్యా నేరం. సో వీటిని అమ్మడాలు లేదా కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ప్రకారం ఎవరైతే ఈ ఇనాం భూమి హోల్డర్సు లేదంటే ఎవరైతే పొజిషన్లో ఉంటారో వాళ్ళు ఆ భూమిని అమ్ముకోవడానికి లేదంటే వేరే వారికి బదలాయించడానికి కొంతమేర ఒక హక్కునైతే కల్పించడం జరిగింది. సో ముందుగా మీరు ఈ భూమిని అమ్మాలి లేదంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఓఆర్సి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఓఆర్సి సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది వేరే టాపిక్. అసలు ఈ ఓఆర్సి సర్టిఫికేట్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది దాని గురించి మరో వీడియో చేసి పెడతాను అనమాట. సో మీకు ఈ వీడియో ప్రకారం అయితే మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇనాం భూములు అయితే అమ్మడాలు లేదా కొనుగోలు చేయకూడదు. ఒకవేళ అమ్మాలి అనుకునేటట్లయితే ఖచ్చితంగా ఓఆర్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఓఆర్సి సర్టిఫికేట్ లేకుండా చేసినటువంటి అమ్మకాలు, కొనుగోళ్ళు అనేవి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లవు. ఓకేనా? సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూసినటువంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకు అని అంటే ఈ రోజుల్లో లీగల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అయిపోయింది. సో వీడియో మీరు చూసి మీరు ఇతరులకు షేర్ చేస్తే ఆ వీడియో మీతో పాటు వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.